హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని మనకు రాష్ట్ర ప్రభుత్వము ఈ నెలాఖరు వరకు అయితే టైం అయితే అందించి ఉంది. సో మీరు ఇంకా కూడా దరఖాస్తు చేసుకోకుండా ఉండినట్లయితే దరఖాస్తులను చేసుకోండి. అయితే దరఖాస్తు నింపే సమయంలో ఖచ్చితంగా మీరు అన్నీ కూడా కీలకంగా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, దానికి ప్రాపర్గా ఏ డాక్యుమెంట్స్ అనేటివి యాడ్ చేయాలనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆగస్టు 15 నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు సంబంధించి అయితే అప్లికేషన్స్ అనేటివి తీసుకుంటుందన్నమాట. ఇక్కడ మనకు చేయూత పెన్షన్లకు సంబంధించి పెన్షన్ల పెంపు అనేది చేయకుండా కేవలము అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటుంది అని చెప్పి మనం ఇక్కడ భావించవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 7 రకాల పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము దరఖాస్తులను అయితే స్వీకరిస్తుంది. వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు. వీరికి సంబంధించి అయితే దరఖాస్తుల యొక్క ప్రక్రియను అయితే చేస్తుంది కదా. అయితే వీటికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీలు అనేటివి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు తెలియజేస్తాను. ఎలిజిబిలిటీలో భాగంగా మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే వితంతుల కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలి. ఖచ్చితంగా మీ దగ్గర భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి. ఓకేనా, డెత్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒంటరి మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. అదేవిధంగా భర్త నుంచి విడిపోయి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ విడిపోయి 1 సంవత్సరం కంటే ఎక్కువ ఉండాలి అని చెప్తున్నారనమాట. అంటే వివాహిత మహిళలు ఒంటరిగా జీవిస్తున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా భర్తతో విడిపోయి 1 ఇయర్ పైనే అయి ఉండాలి. అవివాహిత మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి 30 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే 30 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉండాలి. అంటే వీళ్ళు మ్యారేజ్ చేసుకొని ఉండరు అనమాట. పట్టణాల్లో అయితే 30 సంవత్సరాలు చెప్పారు, అంతకంటే ఎక్కువ ఉండాలన్నమాట. పల్లెల్లో అయితే 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వికలాంగులకు వయసుతో సంబంధం లేకుండా, దివ్యాంగులు వికలాంగులకు సంబంధించి వయసుతో సంబంధం లేకుండా మీ దగ్గర సదరం సర్టిఫికేట్ కనుక ఉండినట్లయితే 40% కంటే ఎక్కువగా మీకు వైకల్యం కనుక ఉండినట్లయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కల్లుగీత కార్మికులకు సంబంధించి చూసుకున్నట్లయితే కల్లుగీత కార్మికులకు సంబంధించి 50 సంవత్సరాల కంటే వయసు ఎక్కువగా ఉండాలని చెప్తున్నారండి. 50 సంవత్సరాల కంటే వయసు ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా ఎక్సైజ్ శాఖ ద్వారా మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. కల్లుగీత కార్మికుల సహకార సంఘంతో సభ్యత్వం అనేది ఉండాలని చెప్తున్నారు. సేమ్ అదేవిధంగా చేనేత కార్మికులకు సంబంధించి చేనేత జోలి శాఖ నుంచి ధృవీకరణ పత్రం అనేది ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఫైలేరియా బాధితులకు సంబంధించి చూసుకున్నట్లయితే గ్రేడ్ 2 మరియు గ్రేడ్ 3 ఫైలేరియాలతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు మాత్రమే ఎలిజిబుల్. ఇక్కడ కూడా వయసుకు సంబంధించినటువంటి వివరాలు అయితే లేవండి. నెక్స్ట్ డయాలసిస్ రోగులు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతూ ఉంటారనమాట. ఎవ్రీ మంత్ కూడా డయాలసిస్ చేసుకుంటూ ఉంటారు కదా. వాళ్ళకి సంబంధించి అయితే ఎలిజిబిలిటీని అయితే ఇచ్చారు. ఓకేనా, ఎలిజిబిలిటీని అయితే మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఏ ఆఫీస్లో ఇవ్వాలి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు వచ్చేసి మున్సిపల్ ఆఫీస్లో ఇవ్వాలి. పల్లె ప్రాంతాల్లో వాళ్ళు వచ్చేసి మీ గ్రామ పంచాయతీ అధికారి దగ్గర అయితే ఇవ్వాలన్నమాట. ఒకసారి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వము చేయూత పెన్షన్ పథకము కొత్త పెన్షన్ మంజూరు కొరకు దరఖాస్తు అని చెప్పి ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్ అయితే చూస్తున్నారు. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఫిల్ చేసేటప్పుడు ఏమైనా తప్పులు రాసినట్లయితే మీ యొక్క పెన్షన్ అప్లికేషన్ రిజెక్ట్ చేసేస్తారు. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి వితంతుల పెన్షన్కి సంబంధించి మనము అప్లికేషన్ చేస్తున్నాం అనుకోండి. పెన్షన్ రకం ఉంది కదా, ఇందులో వచ్చేసి వితంతు అని ఉంది కదా, ఈ చెక్ బాక్స్లో మనము టిక్ చేయాలన్నమాట. టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకున్న తర్వాత వితంతువు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఈ బాక్సులలో నింపాలి. 12 నెంబర్లను ఒక్కొక్కటిగా నింపాలన్నమాట. తర్వాత అప్లికెంట్ ఫోటో, అంటే వితంతు ఎవరు ఉంటారో వారి యొక్క ఫోటోని అయితే ఇందులో అయితే మీరు ఫోటో అనేది అతికించాలి. నెక్స్ట్ వితంతు యొక్క జిల్లా, మండలము, గ్రామ పంచాయతీ, నివాస ప్రాంతం వాటి యొక్క వివరాలను మీరు అప్లికేషన్ తెలుగులోనే రాసినా ఏం కాదు, తప్పులు లేకుండా రాయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దరఖాస్తుదారుని యొక్క పేరు, ఈ దరఖాస్తుదారుని యొక్క పేరు ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా రాయాలి. ఓకేనా, తప్పులు లేకుండా రాయండి. నెక్స్ట్ వచ్చేసి తండ్రి, దరఖాస్తుదారు యొక్క తండ్రి లేదా భర్త సంరక్షకుని యొక్క పేరు అయితే ఉంటే ఇవ్వండి, వారితో సంబంధాన్ని ఇక్కడ రాయండి.
నెక్స్ట్ వచ్చేసి చిరునామా, ప్రస్తుత చిరునామా, ఈ రెండింటిని కూడా మీరు రాయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ మీరు ఆధార్ కార్డులో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్నే ఈ బాక్స్లో రాయండి. నెక్స్ట్ ప్రస్తుతం వయసు అనేది ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్తో కంపేర్ చేసుకొని ప్రజెంట్ మీకు ఎంత వయసు ఉందో ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి జనన ధృవీకరణ పత్రము, పాఠశాల ధృవీకరణ పత్రము, ఓటర్ గుర్తింపు కార్డు. ఇందులో మీరు ఈ యొక్క పుట్టిన తేదీ రుజువుకు సంబంధించి ఏ డాక్యుమెంట్ పెడుతున్నారనేది ఇక్కడ మీరు ఖచ్చితంగా ఒక బాక్స్ని టిక్ చేయాలి. మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉంటే టిక్ చేయండి, లేదా పాఠశాల ధృవీకరణ పత్రం అంటే మార్క్స్ మెమోస్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అందులో ఏదైనా ఉన్నట్లయితే సో దాన్ని టిక్ చేయండి, లేదా ఓటర్ గుర్తింపు కార్డు ఉంటే దాన్ని టిక్ చేయండి. అంటే ఇక్కడ మనము పుట్టిన తేదీకి సంబంధించి రుజువు కొరకు ఏదో ఒక డాక్యుమెంట్ని యాడ్ చేయమని చెప్పి చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లింగము, పురుషుల, స్త్రీల, ట్రాన్స్జెండర్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాలి. నెక్స్ట్ వివాహ స్థితి, మీకు పెళ్ళయిందా లేదనేది ఇక్కడ టిక్ చేయాలన్నమాట. వివాహమైనట్లయితే భాగస్వామి పేరు, ఆధార్ నెంబరు, వారి యొక్క పుట్టిన తేదీ వివరాలను కూడా ఇక్కడ ఇవ్వాలి. తర్వాత మొబైల్ నెంబరు. నెక్స్ట్ సామాజిక వర్గం, అంటే మీరు ఏ వర్గానికి చెందినటువంటి వాళ్ళు అనేది టిక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దరఖాస్తుదారుని యొక్క వృత్తి, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ రాయాలి. సో వాళ్ళు పొలం పనులకు వెళ్తారా, ఫార్మరా, లేకపోతే కూలి పనులకు వెళ్ళే వాళ్ళ, ఇలా మీరు ఇక్కడ రాయాలన్నమాట. నెక్స్ట్ బ్యాంకు ఖాతా సంఖ్య, అంటే మీ యొక్క బ్యాంకు అకౌంట్ నెంబరు, బ్యాంకు శాఖ అంటే ఏ బ్రాంచు, ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఇవ్వాలి. తర్వాత చూసుకున్నట్లయితే ఆహార భద్రతా కార్డు అంటే రేషన్ కార్డు ఇవ్వాలి. కుటుంబ వార్షిక ఆదాయము మరియు ఆదాయ ధృవీకరణ పత్రం సంఖ్యను కూడా ఇక్కడ మీరు ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ కేటగిరీ వారీగా అవసరమైన పత్రాలు అని చెప్తున్నారు. ఇక్కడ మనము వితంతువులకు సంబంధించి దరఖాస్తులు చేసుకున్నాం కాబట్టి భర్త మరణ ధృవీకరణ పత్రం అనేది అవసరం అని చెప్తున్నారు. ఆ ధృవీకరణ పత్రంలో ఉండేటువంటి సంఖ్య, భర్త ఎప్పుడు చనిపోయారు అనే తేదీని అయితే ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఒంటరి మహిళలు. సో ఒంటరి మహిళలకు సంబంధించి అవివాహిత ధృవీకరణ పత్రం మీ యొక్క విఆర్ఓ గారు అయితే ఇస్తారనమాట. సో వారి దగ్గర మీరు సెల్ఫ్ డిక్లరేషన్ అనేది తెప్పించుకోవాలి. సో ఆ యొక్క డాక్యుమెంట్లో నెంబర్ అనేది వస్తుంది, ఆ నెంబర్ని ఆ తేదీ ఇచ్చినటువంటి తేదీని అయితే ఇవ్వాలి. నెక్స్ట్ దివ్యాంగులకు సంబంధించి సదరం ధృవీకరణ సంఖ్యను ఇక్కడ ఇచ్చేసి సదరం సర్టిఫికేట్ మీకు ఎప్పుడు జనరేట్ అయింది తేదీని కూడా ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి కళ్ళు గీత కార్మికులకు సంబంధించి సేమ్ అదేవిధంగా చేనేత కార్మికులకు సంబంధించి సేమ్ అదేవిధంగా మీరు ఇక్కడ ఇవ్వాలండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ధృవీకరణ ఇవ్వాలి. అంటే నాకు మరియు నా కుటుంబ సభ్యులకు 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి లేదా 7.5 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట భూమి లేదు, అదేవిధంగా తేలికపాటి లేదా భారీ మోటారు వాహనం లేదు, పెద్ద వ్యాపార సంస్థ లేదు, నేను లేదా నా కుటుంబ సభ్యుల్లో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు కాదు, అలాగే స్వాతంత్ర సమరయోధులు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పెన్షన్ పొందడం లేదు అనేది ఇక్కడ మీరు టిక్ చేయాలన్నమాట లేకపోయినట్లయితే. అదేవిధంగా ఈ దరఖాస్తులో నేను అందించినటువంటి వివరాలని నా పూర్తి అవగాహన, విశ్వాసం మేరకు సత్యమైనది అని ప్రకటిస్తున్నానని చెప్పి ఇక్కడ టిక్ బాక్స్ ఉందిగా, టిక్ బాక్స్ మీద టిక్ చేయాలి. నెక్స్ట్ తేదీ అయితే ఇవ్వాలి, ఎప్పుడు అప్లై చేస్తున్నారో ఆ తేదీ అయితే ఇక్కడ ఇవ్వాలి. తర్వాత దరఖాస్తుదారుని వేలిముద్ర లేదా సంతకం అనేది ఇవ్వాలన్నమాట. జతపరిచినటువంటి పత్రాల యొక్క జెరాక్స్ల చెక్ లిస్ట్ని కూడా మీరు టిక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫుల్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని టిక్ చేయాలి. ఆధార్ కార్డు అనేది పెట్టాలి. అదేవిధంగా వయసు ధృవీకరణ పత్రాలకు మనము ఇవి ఏదైతే అవసరమో మన దగ్గర ఉంటాయో ఓటర్ కార్డు, లేకపోతే పాఠశాల ధృవీకరణ పత్రము, జనన ధృవీకరణ పత్రం ఏ బాక్స్ ఉంటే అది, సో ఆ యొక్క డాక్యుమెంట్ అనేది ఇస్తాం కాబట్టి టిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, భర్త మరణించినటువంటి డెత్ సర్టిఫికేట్, అదేవిధంగా ఒంటరి మహిళలకు సంబంధించి ఎంఆర్ఓ ఆఫీస్ గారి నుంచి వచ్చేటువంటి డాక్యుమెంట్. నెక్స్ట్ చేనేత కార్మికుల విషయంలో చేనేత వస్త్ర శాఖ జారీ చేసినటువంటి ధృవీకరణ పత్రము. నెక్స్ట్ వచ్చేసి కళ్ళు గీత కార్మికులకు ఇచ్చేటువంటి డాక్యుమెంట్. సో వాటిని టిక్ చేసి తప్పనిసరిగా ఇక్కడ మనము స్టార్ అనేది పెట్టున్నారు కదా, వాటిని కంపల్సరీగా ఇవ్వాలండి. ఆ డాక్యుమెంట్స్ ఇస్తేనే మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ కాకుండా వస్తుంది అని చెప్పి ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. సో కాబట్టి ఈ అప్లికేషన్ అయితే మీరు గ్రామాల్లో అయితే మీ యొక్క పంచాయతీ కార్యదర్శికి అయితే ఇవ్వాలి, పట్టణాల్లో వాళ్ళైతే మున్సిపల్ ఆఫీస్లో అయితే ఇవ్వాలండి. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసేదానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే సో మనకి ఈ మంత్ ఎండ్ వరకు అయితే టైం అయితే ఉందని చెప్పి సమాచారము. సో వివిధ రకాల పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుల యొక్క స్వీకరణ చేపట్టి ఉంది కాబట్టి అప్లికేషన్ ఈ విధంగా ఫిల్ చేసేసి దానికి ప్రాపర్గా డాక్యుమెంట్స్ అనేటివి యాడ్ చేయండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా నేను మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. కేవలం ఇక్కడ దివ్యాంగులు, వికలాంగులకు సంబంధించి 4016 రూపాయలు మాత్రమే వస్తాయి. మిగిలిన కేటగిరీ వాళ్ళందరికీ కూడా 2016 రూపాయలు మాత్రమే రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయి.